నేవీ సందర్భంగా మన ఎమ్మెల్యే గారితో వచ్చినటువంటి రియాజ్ గారిని అన్నింటినీ మా నుండి నడిపించేటువంటి చెట్టు అమర్ జవాన్ స్థూపానికి మీరు స్థలం కేటాయిస్తున్నందుకు అందరి తరఫున ధన్యవాదాలు. ఇంకొక ఐటమ్ ఉందండి, అది మీరు చేయగలిగింది. దామచర్ల ఆంజనేయులు గారి కాలనీ, మిలిటరీ కాలనీ కడతామని. అది ఎక్కడన్నా కానీ మీరు మరీ పేదవాళ్ళకి ఎక్స్ సర్వీస్లో మరీ పేదవాళ్ళకి ఇస్తే చాలా సంతోషంగా ఉంటుందని సభాముఖంగా మేము ప్రార్థిస్తున్నాం. రామచంద్ర జనార్దన్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసారు. భారతదేశంలో పనిచేస్తున్నటువంటి మరియు పనిచేసి విరమణ పొందినటువంటి మాజీ సైనికులకు అందరికీ నేవీ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నిన్నటి రోజున ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది. మీరందరూ బహుశా చూసే ఉంటారు. ఈ సందర్భంగా మనము మరి విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించినటువంటి, దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల కోసం మనం నిధిని సేకరించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీరు మీ వంతుగా ప్రజల్ని చైతన్యపరిచి ఈ నిధిని సేకరించడంలో సహకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా आयुष्मान भव दीर्घ सुमंगली भव अखंड अष्टैश्वर्य आयुष्य आरोग्य మన దేశం కూడా అన్ని విధాలుగా కూడా మనందరం కూడా భద్రతగా ఉన్నామని చెప్పేసి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఆర్మీ వాళ్ళు ఎంతమంది మన కోసం త్యాగం చేశారో మనం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మన రీసెంట్గా కూడా మూవీ కూడా వచ్చింది అమరన్. ఎంతో చక్కగా అది రియల్గా
స్టోరీని కూడా దాన్ని చూశారు. అలాంటి సినిమాను కూడా ఈరోజు మన సొసైటీలో ఒక ఆదర్శంగా చెప్పుకోవడం తెలియజేస్తాను. అలాంటి వ్యక్తుల వల్ల ఈరోజు మనం సమాజంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం. అదే పాటలో నవతరాలు కూడా ఏదైతే బయట నుంచి దేశాల నుంచి కూడా వస్తే అన్నింటినీ కూడా చూసుకునేది కూడా మన వాళ్ళంతా కూడా చూసుకోవడం వల్ల ఈరోజు పరిస్థితులు కూడా మనం నెమ్మదిగా ఉండడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దేశానికి త్యాగం చేసే వాళ్ళలో మన వాళ్ళు ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి మనం కూడా నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళు కూడా మన టౌన్లో స్తోత్రం ఒకటి మన గుర్తుగా మన అందరికీ కూడా గుర్తుగా ఉండేటట్టుగా కూడా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇది వాయిదా పడతానే ఉంది. మొన్న కూడా చెప్పా, ఏదో ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసుకొని తప్పకుండా పెడతామని చెప్పేసి ఖచ్చితంగా కూడా నేను కూడా వచ్చి చూస్తానని చెప్పాను. మీరు ఐడెంటిఫై చేశానని చెప్పారు. దాన్ని మీరు ఒకసారి చూపించారంటే రంగారెడ్డి చెరువు దగ్గర ఏదో అది ఫైనలైజ్ చేశానని చెప్పేసి ఫ్లాగ్ పక్కనే మన నేషనల్ ఫ్లాగ్ పక్కనే కూడా చేశారు. ఆ స్తూపాన్ని